సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడా బైబిల్ క్లాస్కి కూడవలసిన నా సహోదరి సహోదరుని మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి విలువైన దేవుని సంగతులు మనం నేర్చుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. సద్వినియోగం చేసుకుందాం. అలాగే మరి అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వాక్యంలో బలపడుతున్న ప్రతి ఒక్కరికి తాటిపూర్ క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు వాసినుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి కాపాడారు. మరి రాత్రి స్థానిక సంఘం ద్వారా ఈ బైబిల్ క్లాసులో మీ వాక్యాన్ని ధ్యానించడానికి నేర్చుకొని మరి తండ్రి అనేకమైన విషయాలు తెలుసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు. మరి లోబడుతూ విధేయులుగా ఉంటూ నిశ్శబ్దంగా మరి క్రమంగాను మీ వాక్యాన్ని నేను అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని వినే వాక్యము ద్వారా మరి మీ వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ మేము వదులుకొని మీ వాక్యాన్ని బట్టి మేము నడుచుకుని విధేయులుగా జీవించే అవకాశాలు ప్రసాదించమని, మీ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచమని, మరి వింటున్న వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చూపించి బలపరచమని, మాలో మీరుండి మాతో మీరుండి మీ సన్నిధికి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో మనకి కనపడుతూ ఉంటుంది. మనం వినే ప్రతి మాట కూడా మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేది. ఎన్నో విషయాలు మనల్ని దైవ గ్రంథంలో ప్రోత్సహించేవిగా మనలో ఉన్నాయి. ఇవాళ భక్తి అనేది మరి ఎలాగోలాగా చేసేది కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ భక్తి అంతా మనం చేసేది ఎందుకంటే కేవలం రక్షణ కొరకు, అవునా? దేవుని నుంచి వచ్చే రక్షణ పొందుకోవడానికే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మనం రక్షింపబడాలి. రక్షింపబడిన మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి. అందుకనే రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి పాత నిబంధన కాలం నుంచి కూడా మరి ఎదురు చూడడం అనేది జరిగింది, రక్షకుడైన యేసుక్రీస్తు గురించి. అందుకనే యెషయా గారు కూడా ప్రవచించారు, కన్యక గర్భవతి అయి. ఈ నెలంతా మనం వినే విషయాలు, నేర్చుకునే విషయాలు ప్రతి చోట ఇవే ఉంటాయి. కానీ కన్యక గర్భవతి అయి కుమారుని కనులని యేసుక్రీస్తు పుట్టుకను గురించి ముందుగానే ప్రవచించిన ప్రవచనం యెషయా గ్రంథంలో, మేకా గ్రంథంలో అనేక చోట్ల మనకు కనపడతాయి. అయితే ఒక మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథంలోనికి మనం వెళ్తాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతాం. 2:12. నేను మీకు ఉపకారం చేసేదినే కనుక. మీకు అంటే ఎవరికి? అమ్మా, మాట్లాడుతున్నది ఎవరు? రాహాబను వేశ్య. వేశ్య వారికి ఉపకారం చేసిందట. ఎవరికి? వేగుల వారికి ఉపకారం చేసిందట. వేగుల వారిని పంపించింది ఎవరు? యెహోషువ. యెహోషువ యెరికోను మరి ముట్టడ వేయడానికి ఇశ్రాయేలీయుల ద్వారా యెరికోను జయించడం కొరకు మరి యెహోషువతో దేవుడు పలికినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా యెహోషువ ముందుగానే వేగుల వారిని ఆ యెరికోకు పంపించాడు. వేగుల వారంటే ఆ పరిస్థితులని గమనించి చెప్పాలి. ఎవరికే? ఆ ప్రజలు ఎలా ఉన్నారు, ఆ సైన్యం ఎంతటిది, వారి కట్టడలో ఎంత బలమైనవి అని తెలుసుకుని ఆ విషయాలన్నీ ఈ మళ్ళా యెహోషువకు తీసుకొచ్చి చెప్పాలి. వేగులు వారిద్దరిని పంపితే
వారు దొరకకుండా అక్కడున్న ఎరుకలో ఉన్న వారికి అనుమానం దొరికితే అప్పుడు ఆ వేగుల వారిని ఎరుకో ప్రజలకు దొరకకుండా కాపాడినది ఎవరు అన్నాడంటే ఈ రహాబను వేశ్య. వారికి దొరకకుండా దాచింది గనక మీకు ఉపకారం నేను చేశాను అని మాట్లాడుతుంది. చదువుతాం. ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి. ఉపకారానికి ప్రత్యుపకారం పోతుంది. నేను మీకు ఉపకారం చేశాను గనక మీరు నాకు చేయమంటలా అంటే అర్థం ఏంటి? నా కుటుంబం అంతటికే మీరు ఉపకారం చెయ్యాలి. చేసి ఉపకారము చేసి అంటే చేస్తానని రుజువు చూపించండి నాకు అని ఒక ఆనవాలు తీసుకుంటుందట. అవునా? నాకు ఆనవాలు ఇవ్వాలని చెప్తుంది. ఒక్క మాట 18 వచ్చిన చదువుతాం. నీవు మమ్మల్ని దించిన వాళ్ళ ఆనవాళ్ళు ఇస్తున్నారు చూడండి. నీవు మమ్మల్ని, ఎందుకంటే ఆమె ఇల్లు ప్రాకారం మీద ఉంది అమ్మా, అంటే పర్వతం మీద ఉంది, పర్వతాన్ని ఆనుకొని ఉంది గనక ఇప్పుడు ఆ వేగుల వారిని మరలా కాపాడి ఇంటి నుంచి కిటికీల నుంచి దించుతుందట. వినాలి. అప్పుడు చెప్తున్నారు, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి, చూడండి, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి. ఇప్పుడు ఆనవాళ్ళు ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు ఆ వేశ్య ఇంటి వారు కాపాడబడాలంటే చెప్తున్నారు అనమాట. ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొని. ఎందుకంటే ఆవిడ మాట చెప్పింది 12వ వచనంలో. ఏమని? నేను మీకు ఉపకారం చేశాను గనక మీరు మాకు ఉపకారం చేయాలని కోరింది. ఆ ఉపకారానికి ఏం చూపించమన్నదే? ఆనవాలు. నిజమైన ఆనవాలు మాకు చూపించమంటే వీరు చూపిస్తున్నారు. ఏమని అమ్మా? ఏమని? మమ్మల్ని దించిన ఈ కిటికీకి నువ్వేం చేయాలి? గుర్తు అన్నమాట అది. ఆ దారంని నువ్వేం చేయాలి? మమ్మల్ని దించిన ఆ కిటికీకి కట్టాలి. నువ్వు ఆ దారాన్ని కడితే ఇప్పుడు మరలా ఎరుకను మేము పట్టుకున్నప్పుడు, మేము దాన్ని నాశనం చేసినప్పుడు ఈ దారమును బట్టి గుర్తుపట్టి మేమేం చెయ్యం? నాశనం చెయ్యం. నాశనం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ములు, నీ తండ్రి ఇంటి వారు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు అంతమంది ఎక్కడ ఉండాలి? ఈ ఇంట చేర్చుకొని ఈ గుర్తు పెట్టిన ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఎందుకు తెలుసా? ఈ గుర్తు పెట్టిన ఇంట్లో ఉంటేనే, మరి గుర్తెట్టారు కదా, ఆనవాళ్ళు చూపుతున్నారు కదా, మేము ఈ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు మీరు నాశనం అవ్వకుండా ఉండాలంటే మేము చెప్పిన చోట మీరు ఉండాలని అందరికి వివరిస్తున్నారు. చూడండి, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ ఇంట చేర్చుకొను. నీ ఇంటి ద్వారముల నుండి వెలుపులకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే లా నుండి చనిపోతే ఎవరు ఉత్తరవాదులు? ఈ వేగుల వారే ఉత్తరవాదులు. ఎందుకంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు కూడా అడ్డేస్తామని పైన మాట్లాడారు. ఈ అధ్యాయం చదివితే మనకి పై వచనాల్లో కనపడుతుంది. అవునా? మీ ప్రాణాలకి మా ప్రాణాలు ఏం చేస్తామని చెప్పారు? అడ్డు వేస్తామని. కానీ ద్వారం దాటి వెలుపులకు వచ్చినప్పుడు ఆ ఎరుకో పట్టణ నాశనంలో వీరి నాశనం అయితే మేము ఉత్తరవాదులు కాదు, వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. కీర్తనల గ్రంథంలోనికి మనం వెళ్తాం. 86వ కీర్తన.
86వ కీర్తన 17 వచనాలు చదువుతాం. యెహోవా 15 నుంచి చదువుతాం, మనకు అర్థం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు. దావీదు గారు చెప్తున్నారు ఈ మాట. దేవుడు ఎలాంటి వాడట? దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. దేవుని గుణ లక్షణాలనే వివరిస్తున్నాడు చూడండి. ఆయనకున్న లక్షణాలు ఎలాంటివట? దయా దాక్షిణ్యములు, దీర్ఘశాంతుడు, ఎంత కాలమైనా సహించగలిగిన వాడు. ఎవరు? దేవుడు. మరి ఇశ్రాయేలులు 40 సంవత్సరములు దేవుణ్ణి ఎంత శోధించారండి? వాక్యం వినకుండా ఏంటిది? ఇశ్రాయేలులు ఎంత శోధించారండి సృష్టికర్తని, ఎంత పరీక్షించారు. అవునా? ఆయన మీద తిరుగుబడితేనే వచ్చారు. ఓర్చుకున్నాడు ఆయన. ఆఖరికి మోషే కూడా అడ్డుపడ్డాడు ఆ సమాజాన్ని. ఒక్కసారి అంతం చేసేస్తానని దేవుడు అంటే మోషే కూడా అడ్డుపడి దేవుని కోపాన్ని చల్లార్చాడు. అంటే మోషే మాట విన్నాడని అని దేవుడు మనసు మార్చుకున్నాడంటే ఎంత దీర్ఘశాంతవంతుడండి. మోషే అడ్డుపడినప్పుడు తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఎందుకంటే ఇంటికేనైనా నీ ప్రజలను నడిపించావు. మీ దేవుడు ఏం చేశాడు? అనుకున్న దేశానికి చేర్చలేక చంపేశాడు అని నీ మీద నింద వేస్తారు. దేవా నీ కోపమును విడిచిపెట్టని మోషే పలికినప్పుడు కోపాన్ని చల్లార్చుకున్నాడు. అంతేనన్నాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు. దేవుడట కృపా సత్యములతో నిండినవాడు. సత్యమును అనుసరించాలి. సత్యమును అనుసరించి ఆయన మాట ప్రకారంగా జీవించేవాడికి నిత్యము కృప ఉంటది. ఆ కృపను బట్టి ఇశ్రాయేలు ఎందరో బ్రతికున్నారంటే నా తట్టు తిరిగి 16 వచ్చును చెప్తున్నాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. దావీదుకి నీ సేవకునికి ఏం చేయమన్నాడు? నేను బలవంతునని చెప్పుకుంటా. ఏమ్మా, యుద్ధం చేసినప్పుడు మరి గొలియాతుని జయించడే లేదా? గొలియాతుని చంపాడే లేదా? ఎన్ని యుద్ధాలు చేశాడు దావీదు. చేసిన యుద్ధాలు ఎవరో చేయడు. అన్ని యుద్ధాలు చేశాడు. మరి నేను బలవంతుని అనుకోవచ్చు కదా. కానీ దేవుని బలమును బట్టి అవన్నీ సాధించాడు. అది నన్ను నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని. అంటే ఆ దావీదు గారి తల్లి దేవుని సేవ చేసింది. అమ్మా, అదినే చెప్పుకున్నాడు. ఏమని? నీ సేవకురాలి కుమారుని అని చెప్పుకుంటాడు. ఎవరు? ఎవరు? దావీదు. నీ సేవకురాలు కుమారుని అని చెప్పుకున్నాడు. అంటే ఈ భాగ్యం దావీదుకి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? తల్లిని బట్టి. అమ్మా, తల్లి వేసిన దేవుళ్ళలో బలమైన పునాదిని బట్టి. అందుకనే ఆ మాట ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాడు. నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుము. అంటే తల్లిని బట్టి కూడా, చేసిన సేవను బట్టి కూడా దేవుడిని గుర్తు చేసుకోమని చెప్తానట. అవునా? అలాగే సమూయేలు ప్రవక్త ఎలా అయ్యాడు? సమూయేలు ప్రవక్త ఎలా అయ్యాడు? హన్నా దేవుని సన్నిధిలో పెంచింది. ఆ ఉగ్గుపాలతో దేవుని నిబంధన మాటలు వివరించింది. అలా ఇశ్రాయేలీయులు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు ఎందరో మరి తమ పిల్లలని దేవుని కొరకు పెంచిన వారు ఉన్నారు. ఆ భాగ్యము స్త్రీలకు ఉండాలి. ఇవాళ దీని తల్లిదండ్రులది చాలా బాధ్యత బిడ్డలను దేవుళ్ళలో పెంచడం. వెళ్ళరా సండే స్కూల్ కంటే రాదు, ఇంటికి వచ్చాక నేర్పించాలి. మనం వెళుతున్నప్పుడు ఆరాధనకి మనం కూడా తీసుకురావాలి. అవునా? అప్పుడు మనతో పాటు వారు ఏం చేస్తూ ఉంటారు? మనం ఏం నేర్చుకుంటున్నామో, ఏం చేస్తున్నాం చూస్తారు. అది నేను నీ సేవకురాలు కుమారుని అని చెప్పుకుంటున్నాడు దావీదు. నీ సేవకురాలు కుమారుని రక్షింపుము. యెహోవా
నాకు నీవు నాకు సహాయకుడవై నన్ను ఆ, ఆదరించుచున్నావు. నీవు నా సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు అంటే ఇప్పుడు నీ ఆదరణ బట్టే నేను ఏమైనా సాధించగలుగుతున్నాను. అంటే ఎవరి సహాయం కావాలి? దేవుని దేవుని సహాయం బట్టి దావీదు ఏదైనా సాధించగలిగాడు. దావీదే కాదండి, ఇశ్రాయేలు రాజులందరూ కూడా రాజ్యాలని గాని సైన్యాలని గాని ఓడించారు, గెలిచారంటే ఎవరి సహాయం అంట? దేవుని అంతేనే దావీదు మరొక చోట అంటాడు, నా ఈటే నా కత్తే నాకు జయము ఇవ్వలేదు, నీ దక్షిణస్తమే యెహోవా నీవే నాకు జయము ఇచ్చావు కలుగజేసితివి. అని దావీదు మాట్లాడతాడు. అంటే నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి చూచి, సిగ్గుపడినట్లు ఎవరిని చూచి? యెహోవా దావీదును చూచి. దావీదికి దేవుడు సహాయం చేస్తే దేవుని ప్రజగా దేవుని రాజుగా పగవారట దావీదును చూసి సిగ్గుపడాలట. ఆ స్థితిలో నన్ను ఉంచవయ్యా అని మాట్లాడుతున్నాడు. నా పగవారు నన్ను చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచము. అమ్మా, నా విరోధులు నన్ను చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు చూపించాను అని అన్నాడు. లోకసువార్త 2వ అధ్యాయం 12వ వచనం. లోకసువార్త 2:12. దానికి ఇదే నీ కానవాలు. గాబ్రియేలు దూత గొర్రెల కాపరులతో చెప్తున్న మాట ఇది. అమ్మా, మనం ఏంటంటే ఆ వచ్చిన అవసరం కనుక డైరెక్ట్ 12 వచ్చి నుంచి చదువు. 8 వచ్చి నుంచి చదివితే గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నట్టు గాబ్రియేలు దూతల గురించి చెప్పబడదు. అయితే మనం 12 వచ్చిన ఒకసారి చదువుతాం. ఏమని? 11 నుంచి చదువు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆలోచించండి. నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. నేడు అంటే ఇప్పుడు ఈ రోజు చదువుతున్న రోజా? నేడంటే ఈ రోజు. అవునా? నేడు అంటే అంటే ఇప్పుడు ఈ వచ్చిన చదువుతున్నాం ఈ రోజే. ఇది ఆలోచించాలి. 2000 సంవత్సరాల క్రితం దూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై మాట్లాడిన మాట ఇది. నేడు రక్షకుడు అంటే ఈనాటికి నేడు కాదు, ఆ రోజుకి నేడు. అమ్మా, ఆయన పుట్టి దేవుని సంకల్పం నెరవేర్చి 2000 సంవత్సరాల పైన అవుతుంది. ఎప్పటికీ మనం ఏమంటున్నాం? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్తున్నాం. రక్షకుడు గురించి చెప్పొద్దని గ్రంథం మాటల్లా. ఇంకా బాలుడిగా ఆయన్ని చూపించకూడదు మనం. ఎందుకంటే ఆనాడు బాలుడుగా, అప్పుడు పుట్టాడు కాబట్టి బాలుడు కాబట్టి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూత చెప్పింది. ఇంకా బాలుడిగా మనం ఒక బొమ్మగా ఆయన చూపించడం వాక్యానుసారము కాదు. నేడు అంటే 2000 సంవత్సరాల్లో ఆయన బాలుడు. ఇక 2000 సంవత్సరాల నుంచి ఆయన కూడా బాలుడు కాదు. అది గుర్తించాలి క్రైస్తవులమైన మనం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, ఆయన పుట్టినప్పుడే బాలుడిగా ఉండగానే ఎవరట? రక్షకుడు. ఎదిగాక రక్షకుడు కాదు అమ్మా, అసలు పుట్టినవాడే ఎవరో రక్షకుడు. మీ కొరకు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. అసలు పుట్టినవాడు రక్షకుడట. ఆయన ఎవరట? ప్రభువైన. క్రీస్తు ప్రభు అనగా రాజు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. అభిషక్తుడు. ఓకేనా? రక్షకుడు ఉదయించాడు. ఎందుకు రక్షకుడు ఉదయించాడు? ఎందుకు రక్షకుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును. ఎవరో? మరియా. మరియ గారు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? దోతే. దోతే
ప్రభు ఏమ్మా స్వప్నాన్ని దేవుని దూత ఎవరితో మాట్లాడుతుంది? యోసేపుతో మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రధానం తర్వాత గర్భవతి అయ్యింది. యోసేపు అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. ఎవరిని? మరియ గారిని. ఎందుకంటే ప్రధానం చేయబడినప్పుడు వివాహం అవ్వకుండా ఇశ్రాయేలు యవనస్తులు ఎవరైనా సరే గర్భవతి అయితే అది ఇశ్రాయేలులకి, అది యూదులకి అవమానకరం. అందుకనే ఈయన నీతిమంతుడు గనక, ఎవరో యోసేపు నీతిమంతుడు గనక అవమానపరచకుండా సైడ్ అయిపోదామని అనుకున్నాడు. ప్రధానమే కదా అవుతా. ఈ నింద నా మీద వేసుకుంటాం ఎందుకని నువ్వు వదిలేయడానికి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని దూత, ప్రభు దూత యోసేపు గారికి ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు ఇవి. ఏమ్మా ఒకసారి 19 నుంచి చదువుదాం. ఆమె భర్త, చూడండి, ఆమె భర్త అయిన యోసేపు, 19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి, మా మత్తయి సువార్త 1:19, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి. యోసేపు ఎవరట? అందుకు కాబట్టి యోసేపు నిలుచుకున్నాడు దేవుడు. మరియకు భర్తగా ఎవరు నిలుచుకున్నాడో? యోసేపుని ఎందుకు ఎంచుకున్నాడంటే యోసేపులో ఉన్నదేంటి? నీతి. మరియమ్మని ఎందుకు ఎంచుకున్నాడు? మరియ గారిని ఎందుకు ఎంచుకున్నాడు? కన్యక, పరిశుద్ధురాలావిడి. అందుకనే పరిశుద్ధురాలని దేవుడు ఏర్పరచుకున్నాడో, మరియను ఏర్పరచుకున్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. మరలా మరియ ఏర్పరచుకోవడానికి కూడా పర్మిషన్ అడిగాడు తెలుసండి పరిశుద్ధాత్ముడు. మరియ గర్భంలో ఈ పరిశుద్ధుడు పుట్టడానికి పర్మిషన్ తీసుకున్నాడంటే ఎవరో. ఇక్కడేమో దూత వచ్చి యోసేపును బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, దేవుని సంకల్పాన్ని వివరిస్తుంది. మరి యోసేపుకి తెలియదు కదా, అవునా? లోకసువార్త 1 లోకసువార్త 1 26 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన, ఎవరో? గాబ్రియేలు దూత ఈ మరియ దగ్గరికి, కన్య అయిన మరియ దగ్గరికి ఎవరి చేత పంపబడ్డాడట? దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. అమ్మా ఆ కన్యక పేరు ఎవరట? మరియా. ఎవరి సెలక్షన్ ఇది? దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యోధలో ఉన్న స్త్రీలలో మరియని ఎన్నుకున్నాడు. ఎందుకని? కన్యక, పురుషుని ఎరగనది, అవమానం ఎరగనది. ఎవరో? మరియా. యోసేపుని ఎందుకు ఎంచుకున్నాడో? నీతిమంతుడు, నీతిని కలిగిన వాడు యోసేపు. అందుకనే ఇప్పుడు 28 చదువుతాం. ఆ దూత లోపలికి వచ్చి, ఎవరి దగ్గరికి? మరియ దగ్గరికి లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, అర్థమవుతుందా? గ్రీటింగ్ ఇస్తుంది అనమాట, శుభాలు చెప్తుంది అనమాట. ఎవరో? దేవదూత. దయా ప్రాప్తురాలా, నీకు శుభము. ఎంతటి శుభవార్త చూడండి. ప్రభు నీకు తోడై ఉండేనని చెప్పిందట. ఎవరో? దూత. ఎవరితో? మరియతో తోడై ఉండేనని చెప్పాను. ఆమె ఆ మాటకు అంతే కదా. అసలు గాబ్రియేలు ఎవరో తెలియదు ఎవరికే. ఎందుకంటే మరియ యోసేపులు యవనస్తులు.
మీరు అర్థం చేసుకోండి. మరియమ్మ 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 అంటే మనం ఏదో పెద్ద వృద్ధురాలు ఏమనుకుంటున్నాం మనం. అమ్మా, మరియా యవనస్తురాలు, యోసేపు యవనస్తుడు. అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ యవ్వనురాల దగ్గరికి దేవుని దూత వచ్చి దేవుని ప్రణాళికను చెప్తుంటే తొందరపడుతుందట. అవునా? చూడండి, బహు తొందరపడ్డదట, కంగారు పడుతుంది. అసలు దేవుని దూత నా దగ్గరికి రావడం ఏంటి అని. ఎవరో మరియా తొందరపడి ఈ శుభవచనమేమి ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. ఎందుకంటే నీ ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు లేదా? దయాప్రాప్తురాల నీకు శుభం. అవునా? ఏంటి అక్కడ అంతగా చెప్తుంది, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ తొందరపడుతుందట. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దోత చెప్తున్నాడు చూడండి ప్రణాళిక. మరియా భయపడకము, దేవుని వలన దేవుని వలన నీకు కృప అనుగ్రహించబడ్డదని ఇప్పుడు ఈ గాబ్రియేలు దూత చెప్తున్నాడు. అసలు నేను వచ్చింది ఎవరి ప్రణాళికలో? ఏమా, నేను వచ్చింది ఎవరి ప్రణాళికలో? గాబ్రియేలు దూత చెప్తున్నాడు, నేను దేవుని దూతను, దేవుని వలన కృప పొందాం. ఆ శుభవచనం ఏంటో ఇప్పుడు చెప్తుంది. ఆ శుభవచనం ఏంటో ఆలోచిస్తున్నా కదా, నీకు శుభం అని చెప్పాడు. ఆలోచిస్తుందట, మరలా తొందరపడుతుందట. ఇదిగో 31వ వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి. ఎప్పుడు? అది ఎప్పుడు? యోసేపుకి మరియా గారికి ఏం జరిగింది? ఏం జరగలా? పెళ్లి జరగల, ప్రధానమే జరిగింది. మరి ప్రధానం జరగగానే వివాహం అవ్వకుండా ఈమె నెలలు నిండింది. ఓకేనా? గర్భవతి అని తెలిస్తే ఇశ్రాయేలులో ఎంత అవమానం తెలుసండి. ఇంకా చెప్పాలంటే అటువంటి స్త్రీనైనా పురుషునైనా ఇశ్రాయేలు ధర్మం ఏంటి? యోధ ధర్మంలో ఏం చేస్తారు? ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ఎంత ఫేసు వారు అనుభవించాలో తెలుసా? ఎంత సమస్యను ఎదుర్కోవాలో తెలుసా? ఎవరో మరియా యోసేపు. మీరు అర్థం చేసుకోండి. అసలే వివాహం కాకుండా నీ భార్యగా తీర్చబడిన మరియా ఎలా గర్భవతి అయిందంటే ఏం సమాధానం చెప్పుకుంటాడు ఆయన సమాజానికి? ఇది దేవుని ప్రణాళికని ఎవరికి తెలుసు? ఇప్పుడు యోసేపుకి తెలియదు. ఇప్పుడు దూత చెప్పాడు యోసేపుకి, అర్థమయ్యింది. అవునా? ఇప్పుడు ఈ గర్భాన్ని ధరించడానికి, ఈ గర్భంలో యేసుక్రీస్తును ఏర్పరచడానికి ఇప్పుడు మరలా మరియ దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? పర్మిషన్. ఎందుకంటే మరి ఆ విషయం తెలియకుండా సడన్ గా వచ్చేసి గర్భవతి అయిపోతే ఆవిడకి ఎలా తెలుస్తుంది? అవునా? దేవుని ప్రణాళిక తెలియాలి. అందుకని ముందుగానే దూత చేత వివరిస్తున్నాడు మరియకి. ఆ ప్రణాళిక ఏంటో మళ్ళా మరియని దూరం పెడతాడేమో అని, మరియని అవమానపరచకుండా వేరవుతాడేమో అని దేవుని సంకల్పం మరలా అదే దూత ద్వారా యోసేపుకి తెలియపరిచాడు. అందుకనే ఇప్పుడు చూడండి చెప్తున్నాడు, మరియా భయపడకము. భయం కదా చెప్పండి ఒకసారి. ఏమ్మా, వివాహం కాకుండా గర్భవతి అవ్వాలంటే భయం కాదు అది. మరలా ఈవిడ ఎలాంటి ఆవిడ? మరియా కన్యక, పరిశుద్ధురాలు. ఆయన నీతిమంతుడే, ఈవిడి నీతిమంతురాలు. మరి ఆ నీతిగా బ్రతికే వారికి ఇటువంటి కార్యక్రమం ముందే జరుగుతుందంటే ఎంత అవమానం, ఎంత ఫేసు, ఆ బాధ అనుభవించాలి. అందుకనే ఆ భయము, ఆ తొందరపడి దాని కొరకే. ఇప్పుడు ఆ తొందరపడి ఏంటంటే ఇప్పుడు ఆ ప్రణాళిక దూత ద్వారా తెలిసింది కాబట్టి ఫేస్ చేస్తారు, వీరు సమాధానం పడతారు. సమాజంలో సమాధానం ఎలా చెప్పుకుంటారు? చెప్పుకోగలరా? వినాలి. సమాధానం చెప్పుకోగలరా? అందుకనే తొందరపడుతుంది మరియా. భయపడకము,
మరియా భయపడకము. దేవుని వలన ఇది దేవుని వలన జరుగుతుంది. దేవుని వలన నీవు కృప పొందితివి. పొందితివి. ఇదిగో ఇదిగో నీవు గర్భము ధరించి చూడన్న మాటలు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టి ఏ పేరు పెట్టాలో చెప్పింది. నీకు అర్థమవుతుంది. ఏం పేరు పెట్టాలో దూత ముందే చెప్పింది. అంటే ఆ యేసు అనే ఆ శిశువు నీ గర్భంలోనికి రాబోతున్నాడు. ఇంకో విషయం ఆలోచించాలంటే, యేసు అనగా రక్షకుడు, లోక రక్షకుడు జన్మిస్తున్నాడు. మంచిదే, ఆయన రక్షకుడు పరిశుద్ధుడే. గాని వీరు సమాజంలో తలెత్తుకునే పరిస్థితి రావాలి. అర్థమవుతుందా? అందుకనే రక్షకుడు తన గర్భంలో ఉదయించడానికి, జన్మించడానికి ముందే దూత మరియా పరమేశ్వరం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు యోసేపు ఆలోచిస్తున్నాడట. మత్తయి సువార్తకు అంటే ఆమె యొక్క కుమారుని కని ఆమె యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 చదువుతాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడి చూడండి, ఉద్దేశించెను. ఆమెను అవమానపరచనొల్లకూడదని. ఎందుకంటే నీతిమంతుడు గనక అవమానపరచకుండా తప్పుకుందామని అనుకున్నాడు. రాష్ట్రముగా విడనాడు ఉద్దేశించాడట. ఎవరో? యోసేపు. ఎందుకు విడనాడాలనుకున్నాడో 18వ వచనం చదువుతాం. యేసుక్రీస్తు జనన విధానం ఇట్లనగా ఆయన తల్లి అయిన మరియా. యోసేపునకు చూడని వివరిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత. వరేకము కాకమునుపు మీరు అర్థం చేసుకోండి. ప్రదానము చెయ్యబడక మునుపు. చూడండి, ప్రదానము చెయ్యబడిన తరువాత వారి ఏకము కాకమునుపు. అంటే శారీరకంగా కలయికలో లేవు. ఎవరికే? మరియాకు, యోసేపు. అందుకు కాబట్టి యోసేపుని ఏమని చెప్పాడు పరిశుద్ధాత్ముడు? నీతిమంతుడు అని చెప్పగలిగాడు. అర్థం చేసుకోండి. ఏ విధమైన చెడాభిప్రాయాలు ఈ దేవుడు ఎన్నుకోక ముందు లేవు. ఎవరిలో? యోసేపులో, అలాగే మరియాలో కూడా. నేను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మీద ఇవాళ సమాజం ఎంత బురద జల్లుతుందంటే, అసలే ఆయనను జన్మించడానికి, ఆయన ఈ లోకానికి రావడానికి కూడా ఎన్నుకున్న వారు చాలా పరిశుద్ధులు. ఇదే దేవుడేదో మాయ చేసి సడన్ గా వచ్చేసింది ఇదేమి కాదు. మళ్ళా ఈ కార్యం కొరకు ముందే ప్రవర్తన ద్వారా ప్రవచించాడు. అవునా? ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుడు కనుడు అన్నాడా లేదు? ఇక్కడ ఇదే మాట ఎక్కడ ఉంటది? యెషయా గ్రంథంలో ఉన్నదా లేదా? యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు కొరకు ప్రవచించాడే లేదా? వాళ్ళ మేక గ్రంథంలో వివరించాడు, మలాకీలో చెప్పాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు రక్షకుని గురించి ముందే చెప్పాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకి ఎప్పుడు రక్షకుడు కావాలి, రాజు కావాలి. యేసుక్రీస్తు రక్షకుడు, రాజు అయి ఉన్నాడు అమ్మా. అందుకనే చూడండి, యోసేపు చూడండి, ఆయన తల్లి అయిన మరియా యోసేపు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు. ఎవరో? మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. గర్భం ఎలా ధరించిందట? పరిశుద్ధాత్మను ద్వారా యేసుక్రీస్తు ఆమె గర్భంలో ఉద్భవించడం అనేది జరిగింది. పరిశుద్ధ ఆత్మల ద్వారా ఆయన గర్భంలోకి వచ్చాడు. ఎవరో? క్రీస్తు ఆమె గర్భంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మరే గర్భంలో పడడానికి కూడా ఎవరి సహకారం? పరిశుద్ధాత్మ సహకారం, దేవుని ప్రణాళిక. ఇది అవమానంగా తీసుకోవలసిన కార్యం కాదండి. ఇది పరిశుద్ధాత్మ వలన
గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు చూడండి. నీతిమంతుడై ఉండి అంటే ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని ఎవరికి తెలియదు? యోసేపు గారికి తెలియదు. అందుకనే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఎందుకు వదిలేయాలనుకున్నాడు? వివాహానికి ముందే గర్భవతి అయ్యింది. ఎలా జరిగిందో యోసేపుకి తెలియదు. అవునా? మొత్తం మీద అనుకున్నాడు, ఇదేంటి ఇలా జరిగింది, నేను సమాజంలోకి ఎలా చెప్పుకోవాలి? ఇంకో విషయం ఏంటంటే వారి ఏకము కాకమునుపు అన్నాడు. ఆమె ఆయన తల్లి అయిన మరియ యోసేపు ప్రదానము చేయబడిన తర్వాత ఇశ్రాయేలీలు యూదులు గాని ప్రధానమైన తర్వాత వివాహము జరిగేంత వరకు కూడా ఒక ఇంట్లోనే ఉంటారండి, కానీ కలిసి ఉండే అవకాశం లేదు. అవునా? మా ఒక ఇంట్లోనే ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. కానీ వీరి ఏకం కాలేదట, శారీరక కలయిక లేదు. కానీ ఆమె గర్భవతి అయ్యింది, వివాహం జరగలేదు, గర్భవతి అయ్యింది. ఎవరికి తెలియదు? ఇది యోసేపుకి తెలియదు. ఎవరికి తెలుసు? మరియకి తెలుసు. ఎందుకని? గాబ్రియల్ దూత చెప్పింది. ఇప్పుడు ఆ గర్భాన్ని ఆమె అంగీకారం ప్రకారంగానే యేసు ఆమె గర్భంలోనికి రాగలిగాడు. ఇప్పుడు గర్భవతి అయింది, గర్భం ధరించింది. ఎవరు? మరియా. ఇప్పుడు ఈ విషయం ఆయనకి తెలగానే ఏం చేశాడు? రహస్యముగా అవమానపరచకుండా వదులుదామని అనుకున్నాడు. ఇప్పుడు 20వ వచనంలో ఈ సంగతులు ప్రభుతో వచ్చి చెప్తున్నాడు. 20వ వచనం అతడు ఏ సంగతుల గురించి? వివాహం కాలేదు, ప్రధానమయ్యింది, నా భార్య గర్భవతి అయ్యింది. సమాజాన్ని అడిగితే నేనేం చెప్పాలి? ఇది ఎలా జరిగింది? అమ్మా ఇప్పుడు వెళ్ళి మరియను కూడా అడగగలడా? అమ్మా నీకు ఎలా గర్భం వచ్చింది, నువ్వేం చేసావు అని అడగగలడా? అడగలేడు. అంతే కాబట్టి ఏం చేస్తున్నాడంటే మదన పడుతున్నాడట హృదయంలో. చూడండి, ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. స్వప్నంలో ప్రత్యక్షమైందంటే ఎవరికే? యోసేపుకి. మరి మరియకు గాబ్రియలతో డైరెక్టర్ లోనికి వచ్చాడు. అవునా? ఇందాక మనం చదవలేదా? ప్రభుదూత ఆమెకు ప్రత్యక్షమై, అవునా, ప్రత్యక్షమై లోపలికి వెళ్ళి మాట్లాడతాడు. మరి ఇక్కడ స్వప్నంలో, ఇక్కడ ఈయన స్వప్నంలో మాట్లాడాలని దేవుని ప్రణాళిక, మరియకి డైరెక్టర్ గా కనపడాలని దేవుని ప్రణాళిక. ఆలోచించాలి. స్వప్నంలో అతనికి ప్రత్యక్షమై అతనికి, చూడండి, ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై చూడండి, దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయం కాదా? మరి కానీ దూత చెప్తున్నాడు, నువ్వు భయపడవలసిన అవసరత అంత పొరపాటేమీ జరగదు. భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన, అది మనుషుల వలన కలిగినది కాదు. ఇది దేవుని ప్రణాళిక. పరిశుద్ధాత్ముని ద్వారా నీ భార్య గర్భం ధరించింది. ఇప్పుడు 21వ వచనం చదువుతాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి. అంటే ఇప్పుడు ఎందుకు ఈవిడి గర్భవతి పరిశుద్ధాత్మ వలన ధరించిందనంటే ప్రభుదూత చెప్తున్నాడు, అసలు పుట్టబోయేవాడు ఎవరట? పాపముల నుండి విడిపించగలిగిన రక్షకుడు. చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు ఎవరు పెడతారు? నువ్వు యేసు అను పేరు పెట్టాలి. ఎవరికే? పుట్టబోయే శిశువుకు నువ్వేమని పేరెట్టాలి? నువ్వే పేరు, ఎలా ఏ పేరు ఎట్టాలో కూడా దేవుడే సెలక్షన్. యోసేపు మరియల సెలక్షన్ కాదు ఇది. ఆయన పుట్టబోయేవాడు తన ప్రజలను వారి పాపల నుంచి రక్షించే రక్షకుడు కనుక నువ్వేం చేయాలి? యేసు అను పేరెట్టాలి. అక్కడ యేసు అనగా పుట్టంకిచ్చాడు. చూడండి, చూడండి, యేసు అనగా
శబ్దమును యేసును శబ్దమునకు రక్షకుడని, అర్థం. పాపముల నుంచి రక్షించే రక్షకుడు ఇవాళ పరిశుద్ధాత్మలను మరియ గర్భంలో జన్మించాడు. ఇది దేవుని ప్రణాళిక అనేసి యోసేపుకు చెప్పడం జరిగింది. ఇప్పుడు లోక సువార్త గ్రంథం 1వ అధ్యాయం తీసారా? 29వ వచనం చదువుతాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా ఏం చేయొద్దు, భయపడవలసిన అవసరం లేదు, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో. ఇప్పుడు ఈ మాట ఎవరితో చెప్తున్నది అమ్మా? గాబ్రియేలు దూత ఎవరితో చెప్తున్నాడు? మరియ గారితో చెప్తున్నాడు. ఇందాక మత్తయి సువార్తలో యోసేపుతో మాట్లాడుతున్నాడు ప్రభు దూత. కానీ ఇక్కడ మరియతో మాట్లాడుతూ ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఈవిడికో పేరు ఆయనకో పేరు చెప్పాడా అమ్మా? యేసు అను పేరు పెట్టదు అని ఇక్కడ మరియకు చెప్పాడు, అక్కడ యోసేపుకి మత్తయి సువార్తలో చెప్పాడు. ఇప్పుడు మరియ వచ్చి ఈ శిశువుకు మనం యేసు అని పేరు పెడదామంటే ఏమంటాడు ఆయన? వద్దొద్దు, నాకు ఆ పేరు నచ్చలేదు అంటాడా అమ్మా? అర్థమవుతుందా మాట? అంటాడా మాట? యోసేపు ఎందుకు అన్నాడు? ఎందుకే ఏకిపిస్తాడు మరియతో? మరియకి చెప్పిన దూత మళ్ళా యోసేపుకి వచ్చి చెప్పింది, ఆ పేరు పెట్టడానికి కారణం చెప్పింది. అందుకు కాబట్టి యోసేపు కూడా అంటాడు, నా కుటుంబంతో ప్రత్యక్షమై చెప్పాడు, అలా చేద్దామని ఏకవేస్తాడు. మరియ కూడా అది చెప్తుంది. ఆలోచించాలి. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఎవరో ఆ పుట్టబోయే శిశువు సామాన్యుడు కాదంట, ఆయన గొప్పవాడై. ఎవరంట ఆయన? సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు. చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అంటే అర్థం ఏంటి? ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు కాదు. ఒక్క మాట, ఇప్పుడు ఈ పుట్టబోయే శిశువు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఎవరి కుమారుడు కాదు? యోసేపు కుమారుడు కాదు ఈయన. ఎవరి కుమారుడు? దైవ కుమారుడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఆలోచించాలి. యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు, మరియ కుమారుడు ఈయన కాదు. గాని ఆయన జన్మం పరిశుద్ధమైనది గనక ఆ జన్మం మీద మచ్చపడకుండా, సమాజంలో అవమానం పడకుండా ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు దేవుడు మరియ యోసేపుని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఎంచుకోవడం జరిగింది. వారి అంగీకార ప్రకారంగానే యేసు ఆమె గర్భంలో జన్మించడం అనేది జరిగింది. అవునా? మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎవరి కుమారుడు అని చెప్పబడుతుంది? అందుకనే నేను దేవుని కుమారుడు అని అంటే అంగీకరించలేదు యూదులు. ఎందుకని? నువ్వు యోసేపు కుమారుడు, మరియా నీ సహోదరులు, అవునా, మేము ఎరుగుదు, నువ్వు వడ్లవాని కుమారుడు కాదా, దేవుని కుమారుడు నేను ఎలా చెప్పుకుంటున్నావు? యోహాను సువార్తలో చెప్పిన మాటలాగే అసలు ఈయన దేవుని కుమారుడని, యోహాను గారు దేవుడనే, ఆయనలో దైవత్వం ఉన్నదనే సువార్తను రాయగలిగాడు. కానీ ఈ రోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు ఆయనలో దైవత్వం నిలుపుతారు. మనుషుడని, మనుషు కుమారుడు కాదని చెప్తారా? దేవుడు మానవ స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. అసలు ఆయన రావడానికి కూడా కారణం చెప్పడే లేదు. ఇక్కడ ఆయన పుట్టక ముందే పుడతాడు అనగానే కారణం చెప్పడే లేదు యోసేపుకి. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి వస్తున్నాడు ఆయన. అందుకనే ఇందాక ఏమన్నాడు దావీదు కీర్తనలు? ఏమన్నాడు? నా శత్రువులు నన్ను చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు చూపించమన్నాడా లేదా? అమ్మా అర్థమవుతుందా? శుభకరమైన ఆనవాళ్ళు చూపించమన్నాడా లేదా? ఇదిగో చెప్తున్నాడు చూడండి, 32 వచనం, లోక సువార్త 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చిన. ఎందుకంటే అమ్మా
ఎందుకని ఆ మాట రాయబడ్డదంటే ఆయన యూదుల రాజుగా పుట్టాడు, దావీదు గోత్రంలో పుట్టాడు ఏమా. అందుకని దావీదు కుమారుడిగా పిలవబడ్డాడు, అబ్రహాము కుమారుడిగా పిలవబడ్డాడు. మత్తయి సువార్త 1:1 అదే కదా. అబ్రహాము కుమారుడకు యేసుక్రీస్తు, చూడండి, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశ మూలాన్ని చెప్తున్నాడు ఏమ్మా. ఒక్కసారి ఈ మూలం ఎందుకు వచ్చిందని అంటే ఒక్క మాట, రూతు గ్రంథంలోనికి మనం వెళ్తాం. రూతు గ్రంథం తీసారు. రూతు గ్రంథం 4వ అధ్యాయం రూతు గ్రంథం. పదహారు వచనం చదువుతాం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబర్ 222 పేజీ. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని, ఏ బిడ్డని? బోయాజుకి రూతుకి పుట్టిన ఆ బిడ్డని తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదీగా ఉన్నదట. ఎవరో? నయోమి. ఆ బిడ్డను చూసట అనేకులు నయోమిని పొగిడారట. ఎవరನ್ನು చూసి? ఆ బిడ్డను చూసి. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 14 వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతినందురుగాక. ఎవరికే? నయోమికి బంధువుడు లేకుండా చేయలేదంటే దేవుడు. ఏమన్నా అసలు బంధువు ధర్మాన్ని తీర్చవలసిన వాడే రాలా, కానీ బోయాజు దాన్ని ఏర్పరచుకున్నాడు. నేను ఉంటానని నిలబడ్డాడు. దైవ ప్రణాళిక మరలా ఇది. చదువుదాం కింద చూడండి. నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. ఎలాగో చెప్తున్నాడు చూడండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనిను. ఎంత గొప్ప మాట చూడండి. 7 కుమారుల కంటే ఎక్కువైనదంటే ఎవరో? రూతు. ఎందుకు తెలుసా? అమ్మా, నన్ను వదిలి మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేసింది? వార్పా వెళ్ళిపోయిందా లేదా? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసింది? నన్ను వెళ్ళిపోమన్న మాట మట్టికి నీ నోట్లో నుంచి రానివద్దు. నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. నీ ప్రజలే నా ప్రజలుగా ఎంచుకుంటాను. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఏ దేవుడిని పూజించమంటావో నేను ఆ దేవుడిని పూజిస్తాను. నీ జనమే నా జనం. నిన్ను నన్ను మరణం తప్ప ఈ వేరొకరు వేరు చేయకూడదని చక్కటి ప్రమాణం ఏర్పరచుకున్నదే ఎవరితో? అత్తగారితో. నయోమితో కోడలో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంది. అలా లోబడి ఆ భక్తురాలైన నయోమితో కలిసి ఉంది కనుకనే ఇవాళ చరిత్రలోకి ఎక్కింది ఎవరు? రూతు. ఆమె పేరు మీద ఒక గ్రంథమే రాసేసాడు పరిశుద్ధాత్ముడు. అవునా? అంటే ఇశ్రాయేలుల కాలంలో కానీ, అపోస్తుల కాలం, క్రీస్తు కాలంలో కానీ, క్రొత్త నిబంధనలు ఎవరు కూడా పరిచర్యకి, దేవుని పనికి సహకరించిన వారిని దేవుడు ఎక్కడా విడిచిపట్ల. చూద్దాం 15 వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కని. ఎవరిని చూపిస్తాను చూడండి. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి. ఎవరో? ఆ పుట్టిన కుమారుడు. ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరే. 16 వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకున్నదట. వానికి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టింది ఎవరికే? రూతుకి. ఆ కుమారుడు పుట్టింది ఎవరికే? రూతుకి. కానీ నీ కుమారుడు అని చెప్తున్నారట. కారణం ఏంటి తెలుసా? ఏమ్మా, అంత ప్రేమ రూత్ అంటే నయోమికి. అంత ప్రేమ
రూతికి నయం అంటే కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదును పేరు పెట్టారట. ఎవరికే? ఆ రూతికి పుట్టిన కుమారునికి ఓబేదును పేరు పెట్టిరి. అతడు దావీదునకు ఎవరో? ఓబేదు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి అట. అంటే ఇప్పుడు ఓబేదు నుంచి ఎవరు వచ్చారు? ఓబేదు నుంచి ఎవరు వచ్చారు? యెషై. యెషైల నుంచి ఎవరు వచ్చారు? దావీదు నుంచి ఎవరు వచ్చారు? క్రీస్తు అనే వేరు చీకురు. మీకు అర్థమైందా? ఆ సింహాసనాన్ని ఆలడానికే క్రీస్తు జన్మించాడు దావీదు గోత్రంలో. చూడండి, అందుకే ఆ మాట అన్నట. దావీదు చూడండి, అతడు దావీదు తండ్రి అయిన యెషైకి తండ్రి. ఫెరేషు వంశావళి ఏదనగా ఫెరేషు ఎస్రోను కనెను, ఎస్రోను రామును. అమ్మ ఒక్క మాట, ఇవాళ మా బావగారి పేరు ఏం పేరు? రాము. అబ్బాయి ఈ పేరు ఉండకూడదని మార్చి ఎక్కడ వచ్చారు అనుకుంటాను. అవునా? ఏం పేరు పెట్టాడమ్మా? యజ్రా. ఆయన ఇలా యజ్రాగానే లేడు. రాము అన్న పేరు ఉన్నదని అంటే అక్కడదే అని అనుకోకూడదు. ఆ నామం ఎక్కడుందా? ఉందా లేదా? పేరు మార్చేయడంతే. ఒక్క మాట, మన మనసు మారినప్పుడు పేర్లు మనం ఎక్కించుకుని పేర్లు పెట్టుకున్నంత మాత్రం జీవితాలు అలాగా రావు. మీరు అర్థం చేసుకోండి. ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమినాదాబును కనెను. ఈ పేరంటే ఇవాళ సేవకులకి ఎంత అసహ్యంగా ఉందో. బైబిల్లో లేదా మరి? ఆలోచించాలి. మనం ఆ తాట అక్కడికి వెళ్ళకూడదు. రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నాయోసును కనెను, నాయోసును సల్మానును కనెను, సల్మాను బోయాజును. అసలు చూడండి గోత్రం ఏమ్మా, పుట్టిక చరిత్ర ఎలా వచ్చిందో లైన్ చెప్తున్నాడు చూడండి. సల్మాను బోయాజును కనెను, బోయాజు రూతుని చేసుకున్న తర్వాత రూతు గ్రంథంలో వారిద్దరి చరిత్ర ఉంటది. ఇప్పుడు పైన చదివాం కదా, బోయాజు ఎవరిని కన్నాడు? ఆ పుట్టిన కుమారునికి నయోమి ఏమని పేరెట్టింది? ఓబేదు అని పేరెట్టింది. చూడండి, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషయా దావీదుని కనెను. ఇప్పుడు దావీదు వంశంలో నుంచే దావీదు కుమారుడికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఆ దావీదు సింహాసనం మీద ఇప్పటికీ వేలుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అందుకనే నా శత్రువు నన్ను చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు చూపించమన్నాడు లేదా? ఏమ్మా చూడండి, చూసామా? ఇప్పుడు అంటే లోకసువార్తలోనికి అంటే 1వ అధ్యాయం లోకసువార్త 32 వచనం. ఆయన గొప్పవాడై ఎవరు? మరే గర్భం పుట్టబోయే శిశువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంటే ఇప్పుడు ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? గాబ్రియలు దూత మరియతో చెప్తున్నాడా లేదా? అమ్మా అలా చూస్తున్నారైతే గాబ్రియలు దూతతో చెప్తున్నాడు, నీ గర్భంలో పుట్టపోయే శిశువు సామాన్యుడేమీ కాదు, దేవుని కుమారుడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చిన దేవుడు ఇస్తాడట. అటు ఇప్పుడు ఇశ్రాయేలును పాలించి నిజమైన రాజు ఎవరు? యెషయా గారు ప్రవచించిన రాజు ఎవరు? ఇదిగో నీ గర్భవాసాన్ని ఇశ్రాయేలు కొరకు పుడుతున్నాడు. తన ప్రజలను వారి పాపం నుంచి విమోచించడానికి రక్షకుడు నీ గర్భవాసన రాబోతున్నాడని ఈ దేవుని ప్రణాళికను ముందుగానే మరియకు చెప్పడం జరిగింది. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యాకోబు వంశస్థులు ఎవరు? ఇశ్రాయేలులే. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పాడు. ఏమ్మా ఎవరి రాజ్యం? క్రీస్తు రాజ్యము అంతము లేని రాజ్యమని చెప్పాడట. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి.
అంటే ఇప్పుడు ఎవరు కుమారుడని దూత మరియతో చెప్పాడు? సర్వోన్నతిని దేవుని కుమారుడని. ఒక్కసారి 2వ అధ్యాయానికి వెళదాం. లోకస్వార్తలోనే 2వ అధ్యాయంలోనికి 11 వచ్చినప్పుడు చదువుతాం. దావీదు పట్టణమందు ఎక్కడ పుట్టాడంటే ఈయన దావీదు పట్టణం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. పుట్టియున్నాడు. ఎవరి కొరకు? సర్వలోక ప్రజల కొరకు. ఇది గొర్రెల కాపరులతో చెప్తున్నాడు ప్రభుదూత. మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయన పుట్టినప్పుడే ఆయనకున్న స్టేటస్ చెప్పబడ్డది. ఆయన మనుషుడు బాలుడు కాదండి అమ్మా. మన కొరకు ఆ శరీరాన్ని ధరించడానికి రిక్తుడిగా తను తగ్గించుకుని వచ్చాడండి. కానీ ఇంకా బాలుడనే మనం చూస్తున్నాం, ఇంకా పసిపాలుడుగానే మనం చూస్తాం. అలా చూసారంటే అర్థమవుతారు అమ్మా. ఎవరో వారు చూసారంటే అర్థమవుతారు. ఎవరో బయట ఎవడాడు వెళ్ళేస్తున్నాడా? సైలెంట్గా ఉన్నాడు. దేవుని మాటలు వినపడుతున్నాయి కదా, క్రమశిక్షణ లేకపోతే ఎలాగా? మనం అర్థం చేసుకో, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆ మాటలు చెప్తున్నాడు. ఏమని? ప్రభుదూత ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఈయన ఎవరని? దేవుని కుమారుడు అని. మనం ఇంకా ఏం చేస్తున్నాం? పోనీ ఇప్పుడు గొర్రెలే కాపులు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారంటే బాలుడిగా ఉన్నాడు కాబట్టి బాలుడని చూశారు, అప్పుడు పుట్టాడు కాబట్టి. ఇంకా మనం బాలుడిగా చూడాలని అనుకోవటం మన వాక్యానికి వ్యతిరేకమైన కార్యక్రమం, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు మనం దర్శించాలంటే, యేసుక్రీస్తును చూడాలంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అది మనకి తెలియాలి. చూపిస్తాను ఆ మాటలు కూడా. అది చూడండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అనగా రాజు, ఇశ్రాయేలు నీలే రాజు. క్రీస్తు అనగా అభిషేక్తుడు, దేవుని చేత అభిషేకింపబడ్డాడు. లేదు ఈయన ఏమా, దేవుని చేత అభిషేకింపబడ్డాడు. అందుకే నా మాటలు చెప్తున్నాడు. 12వ వచనం. దేనికి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అనడానికి ఆయన ఎవరో చెప్పడానికి ఆనవాలు చెప్తుంది. ఎవరికి ఆనవాలు ఇది? గొర్రెల కాపర్ల కానవాలు. మరి దర్శించమని చెప్పింది కదా అమ్మా. చెప్తున్నాడు చూడండి. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉన్నాడా, పుట్టాడా? అది తొట్టులో పుట్టలేదైనా, పరుండ పెట్టబడ్డాడు. అప్పటికే సత్రంలో వారికి స్థలం లేక మరియా ఆ బిడ్డకి జన్మనిచ్చింది. స్థలం లేదు కాబట్టి తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది అమ్మా? మనుషులు ఆయనకు చోటు ఇవ్వలేదు కాబట్టి పశువులు ఇచ్చినాయి. ఎవరికే? యేసుక్రీస్తుకి ఆయన పరుండి పెట్టడానికి పశువులు ఆహారం అని ఆహారం తిని తొట్టునిచ్చినాయి. ఎవరికే? రక్షకుడైన క్రీస్తుకి. పశువులైనా గుర్తించినది తప్పగానే ఎవరినే? రక్షకుడైన క్రీస్తుని దేవుడని పశువులైన గుర్తించేది తప్పగానే మనుషులు గుర్తించాలి ఏమ్మా. ఇంకా పశువుల సాలలో పెట్టాలని చూస్తున్నాం. ఎవరినే? యేసుక్రీస్తుని. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు? తండ్రి కుడిపార్శ్వన పరలోకంలో ఉన్నాడు దేవుడిగా. ఇంకా మనం ఎక్కడ చూపిస్తున్నాం తెలుసా సమాజానికి? ఏమ్మా, ఎక్కడ చూపిస్తున్నాం? ఆయన పశువులు పాకలో ఉన్నాడని పాకేసి నమూనా పెడతాం. అంటే అపవాది మనల్ని ఎంత పాడు చేస్తుందో చూడండి. భక్తి పేరట దేవుడికి ఎంత అవమానం తెస్తుందో చూడండి. ఆనాడు వారు దర్శించారంటే అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన. ఈనాడు అలా మనం చేయమని లేదు. అలాగే అపోస్తులుడు చేసినట్టుగా నమూనాలు గ్రంథంలో ఎక్కడా లేవు. కానీ మనల్ని అపవాది మోసం చేస్తుంది. అపవాదిని ఆదామవ్వాలనే ఆనాడు అపవాది ఇది నిజమని ఎలాగవుతుంది దేవుని ఆజ్ఞను మీరినట్టుగా చేసిందో ఇప్పటికే వాక్యాన్ని మీరి ప్రవర్తించేలా మనల్ని ఏం చేస్తుంది తెలుసా? తప్పుడు దారి పట్టేస్తుంది. ఏది? అపవాది. మీకు అర్థమవుతుంది? అందుకనే దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పారు. దావీదుకు చూపిన ఆనవాళ్ళు కూడా ఇదే అమ్మా. ఇప్పుడు తన శత్రువులు సిగ్గుపడినట్లు రక్షకుడు దావీదు వంశంలో నుంచి వచ్చాడే లేదా
అమ్మా నిజమైన శుభకరమైన ఆనవాలు ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? అర్థమవుతుందా? ఒక మాట 7వ వచనం కూడా చదువుతాం. 7వ వచనం, తన తొలుచూలు కుమారుని కని 7వ వచనం, 2 అధ్యాయం 7వ వచనం, తన తొలుచూలు కుమారుని కానీ పొత్తుగుడ్డలతో చుట్టి. ఒక మాట అర్థం చేసుకుని, తొలుచూలు కుమారుని. అప్పటి వరకు ఏ బిడ్డకి జన్మనివ్వలేదు. ఎవరో మరియా, అందుకనే కన్యక అయింది. తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి, సత్రములు వారికి స్థలం లేదు. మొత్తం మీద సత్రంలో ఎక్కడో ఆమెకి ప్రసవం అయింది. సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్లో పొరుండ పెట్టింది. పశువుల తొట్లో కండ్ల, అవునా? పశువుల తొట్లు పొరుండ పెట్టింది కాబట్టి దూత కూడా ఏం ఆనవాలు చెప్పింది? దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పండుకొని ఉంటే మీరు చూస్తారు. ఆయన ఎవరని చెప్పింది? రక్షకుడు. అవునా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. రక్షకుడిని పరిచయం చేసింది దూత. కానీ ఇవాళ ఆయన మనం ఎలా చూస్తున్నాం అనేది మనకు కావాలి. అమ్మా, ఆ రక్షకుడు ఎదిగాడు. ఆలోచించాలి. ఆ రక్షకుడు ఎదిగి ఆయన సమాజ మందిరంలో 12 ఏళ్ల వయసులోనే, అమ్మా 12 ఏళ్ల వయసులోనే ఆయన ఏం చేశాడు? శాస్త్ర పరిచర్యలతో ఆయన ప్రసంగించడం కూడా ప్రారంభించేసాడు. ఇదే 2వ అధ్యాయము లోకసువార్త 40వ వచనం చదువుతాం. 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. 41వ వచనం, పస్కా పండుగ చూడండి, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారట. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకే వాడుకు చెప్పిన వారు యెరూషలేమునకు వెళ్ళారట. ఈయన యేసు ప్రభు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మరియ యోసేపులు ఆయన తీసుకుని యెరూషలేమునకు పస్కా పండుగప్పుడు వెళ్ళారట. 43వ వచనం, ఆ దినములు తీరిన తరువాత, ఏ దినములు? పస్కా పండుగ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో ఉండిపోయాడట. వారు కూడా వెళ్ళలేదు. 44వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడంటే వారితో రాకపోయినా మన వాళ్ళతో వచ్చేస్తున్నాడని అనుకున్నారట. ఉండేనని తలంచి, ఉన్నాడని తలంచి చూడండి, ఒక దిన ప్రయాణము సాగిపోయారట. ఒక రోజు ప్రయాణం చేసేయారట. వెనకాల వస్తున్నాడు మన వాళ్ళతో. తమ బంధువులలో చూడండి, నెలవైన వారిలోను ఆయనను వెదకుచుంటారు. కనపడలేదు. ఒక దినమయ్యాక చూస్తే 45వ వచనం, ఆయన కనబడునందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో, అంటే వెనక్కి తిరిగి వచ్చి ఈయన కనుగొనేటప్పటికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు. మరి అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈయన చూడండి, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యన కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నిస్తున్నాడట. మరలా కుశల ప్రశ్నలు అడుగుచు, చూడండి, వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచారట. ఆయన మాటలు వినువారందరూ ఆయన ప్రజ్ఞకును, అంటే ప్రజ్ఞకు అంటే ప్రశ్నించాడు కదా, ప్రశ్నలు అడిగాడు కదా. ఆయన అడిగే ప్రశ్నకి గాని వారు అడిగిన ప్రశ్నకి ఈయన చెప్పే జవాబుకి గాని చూడండి, ప్రత్యుత్తరములకును విస్మయం ఉందరట యోసేపు మరియలు. ఏమా అప్పుడు చదువుతాం 48వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఎలాగూ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటిమని. ఇక్కడ మర్చిపోయింది ఎవరి కుమారుడు?
ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 49వ వచనంలో ఏమని? ఆయన ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరెరుగరా అని వారితో చెప్పాను. అది నీ తండ్రి యోసేపు బాధపడుతున్నాడు, మేము బాగా తొందరపడ్డామని చెప్తుంటే ఆయన ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా ఆయన చూడండి అని వారితో చెప్పాను. అయి- 50 వచనం. అయితే ఆయన తనతో చెప్పిన మాటలు మాట వారు గ్రహించలేదట. ఎవరో అక్కడ ఉన్నవారు కొందరు గ్రహించలేదట. 51 వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకునేను. అర్థం చేసుకుంది. ఎందుకని? అప్పుడే చెప్పాడు, ఈయన ఎవరు కుమారుడని? సర్వోన్నతుని కుమారుని అనబడింది. ఆయన పని మీద వచ్చాడు కాబట్టి ఏమన్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా. మరి ఇక అర్థమైంది. అందుకనే మరొకసారి ఆయన దేవాలయంలో ప్రసంగిస్తుండగా నీ తల్లి నీ సహోదరుడు వచ్చాడంటే యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి? ఎవరైతే దేవుని చిత్తము నెరిగి ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతారో వారే నా సహోదరి, నా తల్లి. అంటే ఆయన దేవుని కుమారుడుగా రుజువైంది ఎన్నోసార్లు. కానీ అర్థం చేసుకోవాలి. మరియకు యోసేపులకి తెలుసు, సమాజానికి అర్థం కాల. మా లేఖనాలు చదువుతున్న ఇవాళ క్రైస్తవ సమాజమైన మనకైనా అర్థం కావాలి ఆయన ఎవరు కుమారుడే. సర్వోన్నతుని దేవుని కుమారుడు, కుమారుడు దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడు కదా. అంతేనే దేవుని కుమారుడు అని ఎందుకు ఒప్పుకుంటలేదండి? దేవుని కుమారుడు అంటే దేవుడు అవుతాడు. అంతేనే మనుషు కుమారుడే అంటారండి చాలా మంది. పరిచారకుడు అంటున్నాడండి. మన కొరకు తగ్గించుకుని వచ్చాడు ఆయన పనివాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన తగ్గించుకుని ఎందుకు శిష్యులు కాళ్ళు కూడా పాదాలు కడిగాడంటే, అమ్మా మీరు ఇలా పరిచారకులై ఉండాలి నా సేవలో, నా సంఘంలో అని ఆయన మాదిరి చూపించాడు. మనం అర్థం చేసుకోవాలి. అంత మాదిరి మనకు చూపిస్తే ఇవాళ ఆయన తగ్గింపు జీవితం మనకి ఎలా ఉన్నదంటే హేళనగా ఉంది అమ్మా. కాబట్టి అందుకనే అపోస్తులను ఏర్పరచుకున్నాడు, అపోస్తులకి ఆయన రుజువుపరుచుకున్నాడు, అపోస్తులకి తెలియపరుచుకున్నాడు. ఆయన్ని మరలా తిరిగి లేచిన తర్వాత కూడా అపోస్తులు మళ్ళీ ఆయనను విడిచి వెళ్ళిపోయి ఆ పని మర్చిపోయి మళ్ళా వలలేసుకుంటుంటే వారికి అగపడి మరలా బలపరిచాడు. అంటే సమయం లేదు నాకు అవన్నీ తీసి చెప్పడానికి. బలపరుచుకున్న తర్వాత అప్పుడు మరలా వారు ప్రభు సేవను స్టార్ట్ చేశారు. వారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తులు ఏమంటున్నారు? కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 2 వచనాలు చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. తీసారా? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. తీసారా? 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. ఎవరి కొరకు జీవించాలి? తిరిగి లేచింది ఎవరు? మృతి పొందినది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కొరకు జీవించాలట. సంఘములో చేర్చబడినవాడు. ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. 16వ వచనం. కావున ఇక మీదట మేము రీతిగా ఎవరినైనను ఎరుగము. చూడండి, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండును. అంటే శరీరంలో ఉన్నప్పుడు చూశారట ఆయన ఎవరినే? యేసుక్రీస్తుని. శరీర రీతిగా ఎరిగియుండును. ఇక మీదట ఆయనను అలాగూ చూడ. ఎవరిని? యేసుక్రీస్తుని అలాగ చూడమన్నారు. ఎలాగ చూడరు? శరీర రీతిగా చూడరు. మరి ఎలా చూస్తారు ఆయన్ని? యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఎవరని రుజుపరిచారు? దేవుడని రుజుపరిచారు. దేవుడిగా అంగీకరించి ఆయనలో ఉన్న దేవత్వాన్ని వారు పరిశీలించి విశ్వసించి ఆ దేవత్వాన్ని
సమాజానికి పరిచయం చేశారు, సువార్తల్లో రాశారు, పత్రికలో వివరించారు. మనం అర్థం చేసుకుంటాం. యోహాను పత్రిక 1:1 1:1 జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటుమో కన్నులారా ఏది ఆయనతో తిరిగిన యోహాను చెప్తున్నాడు. మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితమో, మేమేది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూచినో అదే మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము, ఆ జీవవాక్యము అనేది ఎక్కడ ఉంది? ఆదిలో, అనాదిలో దేవుని దగ్గర ఉంది, పరలోకంలో ఉంది. ఇప్పుడు అది ప్రత్యక్షమైందని చెప్తున్నా చూడండి 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును. ప్రత్యక్షమైంది ఎవరు? యేసుక్రీస్తు. శరీర రీతిగా చూశారు, కానీ ఆయనలో ఉన్న దేవత్వం, ఆయన గుణ లక్షణాలు పరిశీలన చేసి మాట్లాడుతున్నారు. ఆ జీవము, ఆయనలో జీవం ఉంది, జీవాన్ని ప్రసాదించడానికి వచ్చాడు. పాపము ద్వారా నశించిపోతున్న వారిని రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. అందుకనే ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి ఎలాగా? దేవుడుగా, దేవత్వం కలిగి. ఎక్కడున్నాడు ఆయన? ఈ భూమి మీదకి రాకముందు, ఈ భూమి మీద ప్రత్యక్షం అవ్వకముందు తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి. వీరు చూసింది ఎవరినే? యేసుక్రీస్తుని కాదా? శరీరంలో ఉన్న క్రీస్తుని కాదా? కానీ ఎలా వివరిస్తున్నారు? లేఖనాలు గ్రహించారు, ఆయన చెప్పిన బోధన గ్రహించారు. కానీ ఇవాళ ఆయన చెప్పిన బోధన పక్కనెట్టాం. ఎవరో విజయ్ చంద్ర తీసిన కరుణమయుడు ఆ క్లిప్సింగ్ మైండ్ లో పెట్టుకొని యేసుని ఇంకా ఎలా చూస్తున్నాం తెలుసా? శరీర రీతిగా మనం చూస్తున్నాం. మానవ పుత్రుడిగా మనం ఇంకా ఫోటోలోనే ఆయన ఆరాధిస్తున్నాం. ఆయన జీవవాక్యం, ఆయన వాక్యము, యేసుక్రీస్తుని వాక్యంగానే చూడాలి. మనకు ఆనవాలేది? యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి మనకు ఆనవాళ్ళు ఇవి, అవునా కదా? ఆయన వాక్యంగానే గుర్తించాలి. మనకిచ్చిన అపోస్తుల ఆనవాళ్ళు ఇవి. యేసుక్రీస్తును గుర్తించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యమై ఉన్న క్రీస్తును మనం గుర్తించాలంటే ఇగో శుభకరమైన ఆనవాళ్ళు మనకి. కానీ ఈ ఆనవాళ్ళు కూడా మర్చిపోతాం. కింద చదువుతాం. ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చు దానిని మీకు తెలియపరచుచున్నాము. మీరు తెలియపరిచింది ఎవరిని? నిత్య జీవాన్ని. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? నిత్య జీవము, జీవాధిపతి, అవునా? ఆయన మృతులలో నుండి లేచిన సజీవుడు. మరణం ఆయన బంధించుట అసలు. ఆఖరికి అపోస్తుల కార్యం 2వ అంటారు, దావీదు శరీరమైన కుళ్ళిపోయింది, కానీ ఈయన ఈయన కుళ్ళి పట్టనివాడు ఈయన, అవునా? తిరిగి లేచాడు. ఈయన పునరుద్ధానుడై మనందరికి పునరుద్ధానాన్ని ఇచ్చిన సజీవుడైన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం ఇవాళ రక్షకుడిగా కలిగి ఉండడం ధన్యత. కానీ మనం ఎలా చూస్తున్నాం? ఆ రక్షకునికి ఎలా పరిచయం చేస్తున్నాం లోకానికనంటే ఇంకా లోకస్తులు అవమానకరంగా చూసే పరిస్థితులు మనం బోధిస్తున్నాం. బోధించడం తప్పు కాదు. ఇప్పుడు నేను బోధించలేదా? నేను ప్రకటించలేదా? కానీ మనం యాక్షన్ చేసి చూపించవలసిన అవసరత లేదు. కాబట్టి అలా నిజ దేవుణ్ణి వాక్యానుసారంగా చూపించాలని, అలాగే మనం వాక్యానుసారంగా ఆయన గుర్తించి బోధించి అనుసరించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రీస్తునామని తెలియజేస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తాం. థ్యాంక్ యూ.